నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ యాత్రకు మహిళా సాహసికులు అత్యంత ప్రమాదకరంగా ఉన్న 3 గ్రేట్ కేప్లను చుట్టిరానున్న బృందం. గెట్ రెడీ, బీ అలర్ట్, ఎక్కడా తగ్గొద్దు. మెడికల్ కాలేజీల ఎపిసోడ్, విజయవాడ డయేరియా అంశాలపై మాటల తూటాలు. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు. తిరుమల కొండల సహజ వారసత్వ సంపదకు అంతర్జాతీయ గుర్తింపు. టీటీడీకి అరుదైన అవకాశం. మహిళాభివృద్ధికి మైలురాయి. ప్రారంభమైన జాతీయ మహిళా సాధికార సదస్సు. వాతావరణం అనుకూలించక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు. బిందు సేద్యానికి ప్రోత్సాహం. 10 రోజులకోసారి యూనిట్ల మంజూరు. పుష్ప పల్లకిలో వరసిద్ధుడు. వేడుకగా కాణిపాక బ్రహ్మోత్సవాలు. మహిళా సాధికారితపై పార్లమెంట్ శాసనసభ కమిటీ తొలి జాతీయ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైనది. ముందుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న మహిళా సాధికారిత జాతీయ సదస్సుకు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, సాధికారిక మహిళా కమిటీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గౌడ్ చరితారెడ్డి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, సవిత, రాష్ట్రంలోని మహిళా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, దేశం నలుమూల నుంచి ప్రజాప్రతినిధులు, జాతీయ సభ్యులు హాజరైనారు. తొలి రోజు జాతీయ సదస్సులో వివిధ అంశాలపైన చర్చించనున్నారు. और आने वाले समय के अंदर जब भारत के प्रधानमंत्री जी ने नए संसद भवन के अंदर जब पहला विधेयक नारी शक्ति वंदन अधिनियम लिखा कि देश के अंदर विधानसभा लोकसभा के अंदर भी 33% देश की नीतियों के अंदर, योजनाओं में, कानून बनाने में महिलाओं की भागीदारी हो. ये भारत देश एक ऐसा देश होगा जहां पंचायत से लेकर संसद तक महिलाओं को उनके हिस्से की भागीदारी मिलेगी. और इसलिए महिला सहभागी के आधार पर ही हम भारत के दृष्टिकोण विचार के साथ भारत के आर्थिक सामाजिक जीवन को बदल सकते हैं. Our study visits to different parts of the country allowed us to engage directly with officials, non-governmental organizations, and countless women, including those in the self-help groups, to ground our recommendations in real-world experience. None of these achievements would have been possible without exemplary teamwork. I must acknowledge the leadership and unwavering commitment of my predecessors and all past and present members of the committee whose dedicated efforts have upheld its effective functioning. ఒక తండ్రికి కొడుక్కి ఆశిస్తున్నారు, మహిళలకు ఎందుకు ఇవ్వరని చెప్పి వెలిగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఉద్యోగాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతను అడుగుజాడలో ఈరోజు కూడా మేము నడుస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. స్వయం సహాయక బృందాలు SHGS బలోపేతం చేయడం ద్వారా, స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా, రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. తిరుమల తిరుపతి కొండలకు మరో అరుదైన గౌరవం దక్కింది. సహజ వారసత్వ సంపదగా వినూతికెక్కిన తిరుమల కొండల సహజ వారసత్వ సంపద భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని 7 ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి. తిరుమల తిరుపతి కొండలకు మరో అరుదైన గౌరవం దక్కింది.
సహజ వారసత్వ సంపదగా వినూతికెక్కిన తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని 7 ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి. ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం రూపొందించిన తాత్కాలిక జాబితాలో వాటికి చోటు లభించింది. గుర్తింపు కోసం లిస్టులో చోటు చేసుకున్న వాటిలో మహారాష్ట్రలోని పంచగాని, కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ జియోలాజికల్ హెరిటేజ్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు, ఈస్ట్ కాశీ హిల్స్, మహాబలేశ్వర్ ప్రాంతంలోని డెక్కన్ ట్రాప్స్, కేరళలోని వర్కాల సహజ వారసత్వ సంపద, నాగాలాండ్లోని నాగా హిల్స్, ఓఫియోలైట్ తదితరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని యునెస్కో తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన 7తో కలిపి ఇప్పటి వరకు తాత్కాలిక జాబితాలో చోటు లభించిన వాటిలో మన దేశం నుంచి 69 అంశాలు ఉండటం గమనార్హం. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా పరిశీలించారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాడవీధులు అయితే ఏముంది, తిరుమలలో అయితే ఏముంది, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది. ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ 10 రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు, రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 30-35 LED స్క్రీన్లు పెట్టడం, విద్యుత్ అలంకరణ అయితే ఉంది. ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరూ కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఏదైనా చిన్న చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకెళ్తాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రఘురామకృష్ణంరాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, మాజీ మంత్రి పరిటాల సునీత, మహారాష్ట్ర ఎంపీ రోహిణి, ఎంపీ సుధానారాయణమూర్తి, ఎంపీ పురంధరేశ్వరి, మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మంత్రి గాంధీ వీరు ఇరువురు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శనం ఏర్పాట్లు చేయగా రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం, వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారతకు సంబంధించి అనేక కార్యక్రమాలు, పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళితేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము. మరి ఆ విషయం కూడా భగవంతుని పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఏపీ రాజకీయాల్లో హీట్ ఏ మాత్రం తగ్గడం లేదు. అధికార విపక్షాల మాటల యుద్ధాలతో రాజకీయాలు వేడెక్కుతూనే ఉన్నాయి. రీసెంట్గా మెడికల్ కాలేజీల ఎపిసోడ్, విజయవాడ డయేరియా లాంటి అంశాలతో ఏపీ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళాయి. పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజీలను డెవలప్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా వాటిని ప్రైవేటుకు అప్పగించే కుట్ర జరుగుతోందంటూ వైసీపీ ఆరోపించడం దుమారం రేపింది. అయితే మెడికల్ కాలేజీల విషయంలో వీడియోలతో టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. విజయవాడ డయేరియా అంశం కూడా పొలిటికల్ టర్న్ తీసుకోగా టీడీపీ వైసీపీ మధ్య వార్ జరిగింది. అలాగే యూరియా కొరత విషయంలోనూ వైసీపీ పోరుకు సన్నద్ధం అవుతోంది. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనుండడంతో వివిధ అంశాలపై కూటమి సర్కార్ను కడిగేయాలని వ్యూహాలు రచిస్తోంది. వాస్తవానికి వైసీపీకి ధీటుగా కూటమి నేతలు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే అసంతృప్తి సీఎం చంద్రబాబును మొదటి నుంచి ఇబ్బంది పెడుతోంది. దీనికి సంబంధించి మంత్రులకు, నేతలకు ఇప్పటికే పలుమార్లు క్లాసులు పీకారు. ఇప్పుడు మరోసారి అలర్ట్ అయ్యారు.
దీనిలో భాగంగానే ఎలాంటి కేబినెట్ సమావేశం లేకుండానే అంతకు మించి అనే రేంజ్లో భేటీ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో వివిధ అంశాలపై మంత్రాంగం చేశారు. డయేరియా, మెడికల్ కాలేజీల ఇష్యూ, స్టీల్ ప్లాంట్, యూరియా లాంటి అంశాలపై చర్చించారు. వీటికి సంబంధించి మంత్రులతో పాటు అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. వైసీపీ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో, ఎలాంటి ఇన్పుట్స్ చేతిలో ఉండాలో మంత్రులకు, అధికారులకు సూచించారు. ఓవరాల్గా వైసీపీ విమర్శల విషయంలో ఎక్కడా తగ్గొద్దనే సంకేతాలిచ్చారు సీఎం చంద్రబాబు. మరోవైపు రేపు ఎల్లుండి జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పైన మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ విభిన్నంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పౌర సేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించే అంశంపై అధ్యయనం చేస్తూ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి చెందడం చాలా ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు. దీనికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని ఆదేశించారు. బదిలీలపైన స్పందించిన చంద్రబాబు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలన్న లక్ష్యంతోనే కలెక్టర్లు, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. మొత్తంగా అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో కేబినెట్ను మించి సమావేశం నిర్వహించి ఒక్కసారిగా హీట్ పెంచారు సీఎం చంద్రబాబు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం సాంప్రదాయబద్ధంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న పాలక మండలి సభ్యులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రమాణం చేశారు. దేవాదాయ శాఖ చట్టం 1987 ప్రకారం అధికారులు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు పూజారి మురళీస్వామి సహా ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ మహేష్ యాదవ్ నేతృత్వంలో మంచి ముహూర్తం కావడంతో ఉదయం 8 గంటల నుంచి 8:20 మధ్య సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. అలాగే శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పులుగోరు మురళి, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టని వాళ్లంతా పదవులు పొందుతున్నారని, కష్టకాలంలో టీడీపీని ముందుండి నడిపించిన వారంతా కన్నీరు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని తెలుగు తమ్ముళ్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత హడావిడిగా తొందరగా ఏదో దొంగతనం చేసినట్టు ఒక ఆర్భాటం లేకుండా రాత్రికే డిసైడ్ చేసి తెల్లారితో ఏందండి ప్రమాణ స్వీకారం? తెలుగుదేశం పార్టీకి గౌరవం తెచ్చిపెడుతున్నారా, పరువు తీస్తున్నారా అనేది కూడా మాకు బాధగా. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నారా చంద్రబాబు నాయుడు అభిమానిగా మేము చెప్తున్నాం. ఈరోజు పార్టీ కోసమే మేము పనిచేసే వాళ్ళుగా మా బాధను మేము తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలో ఎవరైనా కానీ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు నేను, ఇన్ఛార్జి దగ్గర మీరు డిస్కషన్ చేసి రాష్ట్ర కమిటీ ఉంది, జిల్లా కమిటీ ఉంది, అనుబంధ సంఘాలు ఉన్నాయి, మహిళా కమిటీ ఉంది, ఎస్సీ కమిటీ ఉంది, బీసీ కమిటీ ఉంది. ఈరోజు ఇన్ని కమిటీలు పెట్టుకొని కార్మిక సంఘం కమిటీ ఉంది. ఏమైందండి? అధికారం వస్తే మీ కళ్ళకు కనబడలేదా? ఒక 2-3 కూడగట్టుకొని తెలుగుదేశం పార్టీని తిరుపతిలో నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారా అని కూడా మేము అడుగుతున్నాం. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి నూతన పాలక మండలిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు తెలపకుండా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ మహిళలు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మేము గంగమ్మ గుడికి మాకు ఇచ్చారు అనేసంటే ఇప్పుడు మేము కష్టపడిన వాళ్ళంతా మేమేమైపోవాలి? ఈరోజు మేము సుగుణమ్మ గారిని అదే అడిగాం. నేనంతా ఇప్పుడు మేము అదే గోల చేస్తాం. ఆ దగ్గర ఆమె ఏమంటారు, నా దగ్గర కమిటీయే నన్ను అడగలేదమ్మా, నా దగ్గర నుండి తీసుకునే లేదు, ఇది ఎలా వచ్చిందో ఎలా రిలీజ్ చేశారో కూడా నాకు తెలియదు, నేను కష్టపడిన వాళ్ళకే నేను పెట్టాను కమిటీలో, కానీ అది రాలేదు అని చెప్పి ఆమె చెప్తా ఉంటారు. ఆమె చెప్తా ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సుగుణమ్మ గారి దగ్గర నుండి లిస్టు తీసుకోకుండా టీడీపీ వాళ్ళని ఎవరి దగ్గర నుంచి లిస్టు తీసుకొని కమిటీ చేశారో నాకైతే తెలియడం లేదు. కాణిపాక క్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో స్వామివారి పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్తజనులకు దర్శనమిచ్చారు. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో
బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారు పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్తజనులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం మూల విరాట్కు ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించి చందనాలంకారంతో భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరుస తీసుకురాగానే అలంకార మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి కదిలే పుష్పవనంలా తయారు చేసిన పల్లకిపై ఆసీనులను చేశారు. మంగళ వాయిద్యాలు బాజా భజంత్రీల నడుమ కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు. ఈవో పెంచెల కిషోర్, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు శ్రీధర్ బాబు, కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబు, ఉభయదారులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై బలిజ సేన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ ఎల్లవేళలా బలిజ సేనకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బలిజ సేన రాష్ట్ర నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, బెల్లంకొండ సురేష్తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి బలిజ సేన ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. వీరిని సత్కరించుకోవడం జరిగింది. రాజకీయాలకు వచ్చారు, ముఖ్యమంత్రి అవతార ఎదురు చూశాము, కాలేకుండా పోయారు. అప్పుడు మన జనసేన అధ్యక్షులు కూడా బాధపడడం జరిగింది. ఆ ఒక్క స్ఫూర్తితోనే 2014లో జనసేన పార్టీ స్థాపించి పార్టీని పైకి తీసుకొస్తూ కమ్యూనిటీని ఒక రాజకీయాలలో ఒకే కమ్యూనిటీని నమ్ముకుంటే జరగదనేసి కమ్యూనిటీ అభిమానంతో ఉన్నా కూడా అన్ని కమ్యూనిటీలని కలుపుకొని రాజకీయం మొదలు పెట్టడం జరిగింది. 2019లో 2 చోట్ల నిలిచారు ఎమ్మెల్యేగా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ రూలింగ్ వచ్చడానికి మూల కారణం ఎవరంటే అది మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని మనం గర్వంగా చెప్పుకోవాలి. మనకు ఒక నాయకుడు ఈరోజు దొరికాడు దిక్చూచి. ఆయన చెప్పాడు, నాకు విహంగ వీక్షణ ఉంది, నాకు బర్డ్ ఐక్యూ ఉంది, నేను నడుస్తాను, నా వెనక నడవండి. ఏమి చెప్తే అది ఎస్ అనాలి. మీకు స్టోరీ తెలుసుదా? రాయి, మట్టి పిల్ల, ఆకు, వర్షం. ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఉపయోగించిందండి. ఒకరు కష్టపడే స్థితి నుంచి అందరూ వచ్చింటారు. హరిప్రసాద్ సార్ స్థితి నుంచే అని వచ్చి డాక్టర్ ఎత్తరెత్తరగా ఎదిగి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. అలాగే మన ఆంధ్ర శ్రీనివాసం సార్ కూడా ఎంతో చిన్న సర్పంచ్ స్థాయి నుంచి ఒక నుంచి వచ్చారు. మన సార్ కూడా ఎన్నో ఇన్ని ఏళ్లకు గాను ఈ 10 ఏళ్లకు గాను సార్ కొద్దిగా విజయాలు చూస్తున్నారు. అన్ని ఏళ్ళు కష్టపడి బలితులకి ఇన్ని ఏళ్ళు కష్టపడితే దక్కదన్నమాట. అందువల్ల మనం ఎంతో కష్టపడితే కానీ మనం మన విజయ ప్రస్ఫుటలు మనం ముందుకు రావాలని మన వాళ్ళందరూ కులం కోసం నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ బాగుంది కానీ నెక్స్ట్ జనరేషన్ కులం కోసం పాటుపడే రావాలా. సెప్టెంబర్ 24న రాష్ట్ర రాజధాని విజయవాడలో ధర్నా చౌక్ వద్ద దళిత రణబేరి నిరసన సభను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు పిలుపునిచ్చారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బహుజనులకు భద్రత కరువైందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దళిత బహుజనులు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. దళిత ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు దళితులకు వెన్నుపోటు పొడుస్తున్నాయని విమర్శించారు. దళితులను చైతన్యపరచడానికి సెప్టెంబర్ 24న జరిగే దళిత రణబేరి సభను విజయవంతం చేయాలని, ఇందుకోసం దళితులంతా ఏకమై కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్, నాయకులు ఉదయ్ కుమార్, వానాద్రి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీలో ఈరోజు పూర్తిగా రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో విపరీతమైనటువంటి ఆదాయం ఉన్న దాంట్లో పూర్తిగా దళితుల్ని ఏదో పేరు పెట్టి తీసేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మేల్కోవాలా. మాన్యశ్రీ కాంశీరామ్ చెప్పినట్టు ఓటు అమ్మారా రాజ్ తుమారా నై చేయలేగా అని పూర్తిగా ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఈ విషయాలన్నింటినీ కూడా బహుజనులంతా మేల్కోవాలి. వాళ్ళ హక్కులు గుర్తించి రాజ్యాధికారంతోనే వీటిని మనం కంట్రోల్ చేయగలనేటువంటి సత్యాన్ని గ్రహించి జనాలు పూర్తిగా మేల్కోవాల్సిందిగా కోరుతున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా గత 40 సంవత్సరాలుగా చూసుకున్నా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్నా, రాను ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయకపోగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని దాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నాయి. అందులో బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని. గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ఎలక్షన్ను ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా ఏకగ్రీవంగా ఏకపక్ష ధోరణితో ఎన్నుకోవడం బాధాకరమని తిరుపతి ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ఈ ఏకగ్రీవ ఎలక్షన్ను తిరిగి రాజధానిలో నిర్వహించాలని ఏపీ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. వ్యతిరేక వర్గం బి రవి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నామినేషన్ పత్రాలు స్వీకరించి ఎన్నికలు అయినట్టుగానే టైం ఏమీ లేకుండా ప్రకటించేసి ఎవరు నామినేషన్ లేదు, ఏకగ్రీవంగా ఈ సందర్భం ఎలక్షన్ బాడీ అంతా స్టేట్ బాడీ అంతా ఎన్నికైంది అని ప్రకటించడం అనేది ఇది డెమోక్రటిక్ పద్ధతిలో లేదు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద ప్రజలకు హాస్పిటల్ను నిర్మించాలని డిమాండ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ను అరెస్టు చేయడం దారుణమని, దేశ పాలకులు భారత రాజ్యాంగాన్ని బీజేపీ రాజ్యాంగంగా మార్చుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కళ్లకు గంతలు కట్టుకుని అంబేద్కర్కు వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, వెంకటాచలపతి, రాష్ట్ర మహిళా కార్యదర్శి నందిని తదితరులు పాల్గొన్నారు. మీరు రాసిన రాజ్యాంగం కేవలం బీజేపీ మాత్రం ఉపయోగపడుతుంది. ప్రతిపక్ష పార్టీలకి ఈరోజు అక్రమ కేసులు పెడాయిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ భారతీయ జనతా పార్టీ కళ్ళు తెరిపించమని ఈరోజు వినతిపత్రం అంబేద్కర్ గారికి సమర్పించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. భారతదేశమంతటా నాణ్యమైన నమ్మకమైన బంగారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్పై అవగాహన కల్పించేందుకు ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు తిరుపతిలో కండక్ట్ చేస్తున్నాము. గోల్డెన్ తులిప్ హోటల్లో ఏటీవీ విధి పైన మొత్తం ఈసీ మెంబర్స్, కమిటీ మెంబర్స్తో కలిపి మొత్తం జనరల్ బాడీ మీటింగ్ టోటల్ చేస్తున్నాము. హెచ్యుఐడి గురించి, హాల్మార్క్ గురించి ఇప్పుడు సమావేశం చేస్తున్నాము. ప్రజలకి ఇప్పుడు మా జ్యువెలరీ వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేసేదానికోసం హాల్మార్క్ గురించి రేపు ఎలా ఉంటాయి పర్యవసనాలు, దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఈ మీటింగ్లో తయారు చేసి ఇంకేదన్నా జ్యువెలరీ అసోసియేషన్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మొత్తం జ్యువెలరీ దాని గురించి చర్చించడానికి ఈరోజు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ టోటల్ వచ్చారు. మేము తిరుపతి జ్యువెలరీ అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రపంచ యాత్రకు మహిళా సాహసికులు అత్యంత ప్రమాదకరంగా ఉన్న 3 గ్రేట్ కేప్లను చుట్టిరానున్న బృందం. గెట్ రెడీ, బీ అలర్ట్, ఎక్కడా తగ్గొద్దు. మెడికల్ కాలేజీల ఎపిసోడ్, విజయవాడ డయేరియా అంశాలపై మాటల తూటాలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు. తిరుమల కొండల సహజ వారసత్వ సంపదకు అంతర్జాతీయ గుర్తింపు, టీటీడీకి అరుదైన అవకాశం. మహిళాభివృద్ధికి మైలురాయి, ప్రారంభమైన జాతీయ మహిళా సాధికార సదస్సు. వాతావరణం అనుకూలించక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు. బిందు సేద్యానికి ప్రోత్సాహం, 10 రోజులకోసారి యూనిట్ల మంజూరు.
పుష్ప పల్లకిలో వరసిద్ధుడు వేడుకగా కాణిపాక బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.